ఊర పేరు రాసుకోరవద్దన్నా వనాపురం కొండాపురం రూపాపురం కొల్లూరు ఇరవద్రం వనాల దుబాగల వేడమోతే రుద్రం తోతో దోసర మరుపు మందల కనిపల కనవల యాదగిరి భూమి దాటుకుంటే తమలపల్లి రాబురన్న ఈడికి ఎన్నొచ్చినాయి రాబురన్న ఈ జిల్లాపురం దేవుడు సిల్వై తెంగి తోలిస్తారు రాబురన్న 18 మరి 18 అంటే వాళ్ళు 20 ఇద్దరు మరి ఈడికి ఇవే ఇంకేమన్నా ఉన్నాయంటే ఇప్పుడు మనకి ఎట్లా చుట్టుముట్టు ఊళ్ళో ఇది చెప్తే రాసుకోరేవరన్నా మొట్టమొదటి పదరంగి పదర కందుకూరు పొడరు భయ్యన మిడల్ మిడలు గ్రాంధి లోపల ఇది చెప్పాలి తిడతి కూడా మాట్లాడే మనకు ఆధునిక అన్నారు శిగుల శనగరం గుడ్డ ముద్రలు గుట్టుబలి వర్షవేల వరకండి కొంటది కొడకల రిండలు ఇక్కడ వలే సేవలు గురగల వలే సంగీత పంచాయతీ బలపడి గంటకు గౌరవం వినిపించేది బలపుడెవరో వరన్న ఇడియాల జిల్లాపురం వచ్చినవరో వరన్న 56 వచ్చినాయమ్మ నాయన ఎప్పుడా వరన్న మొత్తం ఇలా ఎరగబట్టుకోపోయిన ఒక్కటి వస్తలేదు రైట్ కొంచెం డబ్బెక్కడ రాయన వరకే చెప్తాడు ఇది ఎడదంతా ఉప్పు ముఖ్యంగా అని కూడా కలిగింది సప్పదేవి కలిగింది అమ్మ జోగురాలా వైశాఖ మా వైశాఖ వరం అంతా రడగం పడగం వాసన వస్తుందమ్మా తీసుకొని మరి వైశాఖం తీసుకొచ్చారు గమ్మ వాళ్ళు ఆదేవం తరకలేము కానీ హర్షేది మంది వరకు అంటావు భూదేవం గద్దలే మట్టమునిగా మంది గద్దేశం మరి గద్దెల మీద ఎరగసారి ముట్టు పెట్టింది మరి అమ్మవారి దేవత ఎల్లమ్మ కమల వాళ్ళ పిలిచి మరి కమల వాళ్ళ చెప్తారని దేవత ఎల్లమ్మ మరి కాగల్యముల చేత పట్టించింది దేవత ఎల్లమ్మ మరి కమల రాజులకు ఏమంటే ఎరగ చెబుతుంది చెయ్యము కూడా పెద్ద మనిషి ఆడు మనిషి వైశాఖం వచ్చి రాజరాబర్ కళ్ళు పోయి అడిగి రాజరాబర్ మీరు పొద్దు పొద్దుగా వచ్చారు బోడి చేయమన్నారు ఎవరు బోడి లేదన్నారు ఎవరు మరి బోడి లేదన్నందుకు బోడముండ అన్నారు ఎవరు ఆమె ఎవరే కాదు ఒకటి మీరు నరేంద్ర ఏర్పాటు చేయలేదు ఎల్లమ్మ సిగ్గుంటాయి మరి నా అక్కయ్యమ్మ ఎదుర్కొని వైశాఖం తీసుకురండి మరి శాఖవరం పడిపడి భాగం ఉన్నది ఎల్లమ్మ మరి ఎల్లమ్మని ఎదుర్కొస్తామని దొంగ వాళ్ళు పోతున్నారు మరి ఎల్లమ్మ తన నిద్ర పెట్టుకొని ఎరగలసారి వేషం నుంచి భద్రమంటి జగన పడి మారింది పుట్ట మీద ఎల్లమ్మని ఊరికి వచ్చారు ఎల్లమ్మ 2 ప్రాణాలు పెట్టి ఎల్లమ్మ పబ్బదు పట్టిండ్రు అమ్మా ఎల్లమ్మ మా తప్పుడు క్షమించి మేము నరుడంటే మేము దేవత అంటే ఏర్పాటు చేయలేదు పని ఎటువంటి కళ్ళము కోరబతికి వెళ్ళము ఎల్ల కళ్ళు లేకపోతే తల్లికి పిల్ల కరువైతామన్నారు దేవత ఇల్లమ్మ ఏమన్నది అన్న గంగరాదు లాగా తప్పు చేసిన మనం తలగొట్టరాదు కొని ఎదుర్కొని లోగిన దేవత ఎల్లమ్మ
తీసుకొని దశావరం తీసుకొచ్చిండు. రాజులకి ఎల్లమ్మ ఏమంటే చేపలు పెడుతున్నది. ఇది చేపలకు దీవెన ఏమంట పెడుతుంది. అన్న గమలనారా ఇయ్యన్నట్టు రోజున అన్న గమలనారా నేను పెట్టిన చేపలు తప్పదుగా అన్న గమలనారా వింటారు వింటారు అన్న ఏడికేళ్ళు కళ్ళంత పుల్ల ఏదుంది అన్న మీకు మొరి ముద్దలు కళ్ళు పుడితే అన్న మీకు ముఖాలు పట్టి అన్నవన్నా మీరు కళ్ళమ్మి కట్టాలి కళ్ళొచ్చిన మేడలన్నా మీరు మట్టమ్మి కట్టాల మాని కారకోటలన్నా మీరు తల్లల్ల కాడ మీద గుళ్ళు కట్టాలి అన్నా ఎత్తి 7 రోజుల పండుగ చేయాలి అన్నా ఇన్ని రోజుల కోళ్ళ మీకు కాళ్ళు వంగమంటే వంగిన ఇవ్వమంటే వేసినాయి అన్నా